గైస్ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్ రూపంలో నేను చేసేటువంటి వీడియోలైతే మీకు వస్తాయి. సో గైస్ లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ఈరోజు తెలంగాణ ఐసెట్‌కు సంబంధించినటువంటి షెడ్యూల్ ఫస్ట్ ఫేజ్‌కు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే వచ్చింది కదా! ఆ షెడ్యూల్‌లో అసలు ఏమేం సర్టిఫికేట్స్ కావాలి? స్లాట్ ఎలా బుక్ చేయాలి? పేమెంట్ ఎలా చేయాలి? అండ్ దీనికి అసలు పూర్తి సమాచారాన్ని స్టెప్ బై స్టెప్ నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. గైస్ మీరైతే స్కిప్ చేయొద్దు వీడియో స్కిప్ చేస్తే అది స్లాట్ ఎలా బుక్ చేయాలి? ఫీజ్ పేమెంట్ ఎలా చేయాలి? ఈ విషయాలైతే మీకు అర్థం కాదు. ఏ సర్టిఫికేట్స్ అయితే కావాలి? ఇవన్నీ అయితే మీకు అర్థం కావు. సో గైస్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. సో చూడండి గైస్ ఇక్కడ టీజీ ఐసెట్ అడ్మిషన్స్ ఇంటూ ఎంబీఏ, ఎంసీఏ కాలేజెస్. సో 2025 డియర్ స్టూడెంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు క్యాండిడేట్స్ కెన్ పే ప్రాసెసింగ్ ఫీ అండ్ బుక్ ద స్లాట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం క్యాండిడేట్స్ ఏం చేయాలి? ఫీజు పే చేయాలి, చేసి స్లాట్ బుక్ చేయాలి. ఫస్ట్ ఫీజు ఎలా పే చేయాలనేది విషయాన్ని అయితే ఇక్కడ చూద్దాం గైస్ ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. ఇలా మనకైతే వస్తుంది పే ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి వస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. సో దీని మీద అయితే ఇలా క్లిక్ చేయగానే మనకైతే ఒక ఇంటర్ఫేస్ అయితే న్యూ విండో అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే ఇక్కడ చూడండి ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇట్లా స్క్రోల్ అప్ చేయాలి పైకి. స్క్రోల్ అప్ చేసిన తర్వాత చూడండి గైస్ ఇక్కడైతే మనకు ఇలా ఉంటుంది. ఏంటి లాగిన్లో ఏం చేయాలి మనము? ఇక్కడైతే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి గైస్. ఇక్కడ చూడండి ఇక్కడైతే హాల్ టికెట్ నెంబర్ నేను జస్ట్ డమ్మీ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో గైస్ ఇక్కడైతే ఇలా మీరు ఈ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడైతే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా నేను డమ్మీ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో గైస్ ఇక్కడైతే ఇలా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అయితే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి గైస్. డేట్ ఆఫ్ బర్త్ని అయితే నేనైతే జస్ట్ డమ్మీగా ఎంటర్ చేస్తున్నాను. మీరైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయాలి గైస్. ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ క్యాప్చా ఉంది కదా, ఇక్కడ 88 క్యాపిటల్ చూడండి, క్యాపిటల్ స్మాల్ అనేది కూడా చూసుకోండి అక్కడ. సో XK క్యాపిటల్ కే, క్యాపిటల్ యూ, క్యాపిటల్ ఈ అంటే నేను స్మాల్ ఎంటర్ చేస్తున్నాను. సో మీరైతే స్మాల్ అని చెప్పేసి అనుకోకండి. జస్ట్ ఇది కరెక్ట్గా కేస్ సెన్సిటివ్ లెటర్స్ ఎట్లయితే ఉన్నాయో మీకు బిగ్ లెటర్స్ అయితే బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్ ఎంటర్ చేసి సో గాయస్ ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి టైప్ చేయాలి. ఇది కూడా మస్ట్ బి ఎంటర్డ్ ఇన్ ఫార్మాట్ ఆఫ్ డేట్ అని చెప్పేసి అంటుంది కదా. సో గాయస్ నేనైతే ఎంటర్ చేయలేదు కాబట్టి అలా వస్తుంది. సో మీరు ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఫీజ్ పేమెంట్ అనగానే ఫీజ్ పేమెంట్కి వెళ్తుంది. సో మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్తో చేస్తారా లేకపోతే కార్డ్తో చేస్తారా పేమెంట్ అనేది పేమెంట్ చేయాలి. సో గాయస్ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే గాయస్ మళ్ళీ ఇక్కడైతే 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ ఆల్మోస్ట్ 99% సక్సెస్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ప్రాసెసింగ్లో ఎవరిదైనా పడ్డట్టయితే వెరిఫై పేమెంట్ స్టేటస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకైతే రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా. సో గైస్ ఆ రిఫరెన్స్ నెంబర్ అయితే ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, మీ ఐసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడైతే ఈ క్యాప్చా ఉంది కదా, ఇది చేసి ఇక్కడ వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ మీరు అయితే పేమెంట్ చేసినప్పుడు దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ అయితే అవుతుంది, పేమెంట్స్ అన్ని సక్సెస్ అవుతాయి, మీకు అవసరం లేదు అదంతా. సో గైస్ చూడండి మళ్ళీ ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి స్లాట్ బుకింగ్ ఉంది కదా, స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేయాలి గైస్. స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేయగానే మనకైతే న్యూ విండో ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కానీ గైస్ పైకి మనం ఇలా స్క్రోల్ అప్ చేయాలి. ఇక్కడ ఫీజు ఎంత ఉందో చెప్పడం మర్చిపోయాను కదా, మీకు ఫస్ట్ ఓసీలకైతే అంటే జనరల్ ఓసీ బీసీలకు అయితేనేమో 1200 రూపీస్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో 600 రూపీస్ ఉంటుంది గైస్, ఇది ప్రాసెసింగ్ ఫీజ్. సో మనకు అక్కడ చూపిస్తుందిలేండి మనకు పేమెంట్ చేసేటప్పుడు. సో గైస్ చూడండి మనకు స్లాట్ బుకింగ్కి వచ్చేసరికి మనం ఫీజ్ పేమెంట్ అయిన తర్వాతనే స్లాట్ బుక్ చేయాలి. స్లాట్ బుకింగ్ చేయడానికి ఇక్కడ వచ్చేసి ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి షో అవైలబుల్ స్లాట్స్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఎంటర్ నాన్ బ్లాంక్ డేటా ఇన్ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడైతే హాల్ టికెట్ నెంబర్ అవన్నీ డేటా ఇచ్చిన తర్వాత షో ఈ స్లాట్స్ అనగానే ఇక్కడైతే మనకు స్లాట్ లిస్ట్ అయితే వస్తుంది. స్లాట్ ఇది వచ్చేసి మాసప్ ట్యాంక్లో జరుగుతుంది గాయస్ వెరిఫికేషన్. సో మీరు ఇక్కడైతే ఏ రోజు అయితే మీకు అంటే టైమింగ్స్ని బట్టి స్లాట్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ని అయితే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది గాయస్. అలా బుక్ చేసుకొని మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది గాయస్. చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకు ఏమేమి కావాలి అనేది అయితే ఇక్కడ చూపిస్తాను గాయస్. జస్ట్ మనం ఇప్పటిదానికైతే ఇది చూసాం కదా గైస్, చూడండి ఇక్కడ మనకు సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అనేది ఇక్కడ చూద్దాం గాయస్. చూడండి ఇది అడ్మిషన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేద్దాం గాయస్. చూడండి ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్. సో గాయస్ ఫస్ట్ వచ్చేసి హూ కెన్ అప్లై, ఎవరు అప్లై చేయవచ్చు అని చెప్పేసి అంటే క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఐసెట్కి ఎవరైతే క్వాలిఫై అయ్యిందో వాళ్ళు 50% ఓసీలకి, 45%
ఇది వచ్చేసి అదర్స్‌కి. ఇతర ఇతర రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే 45, ఓసీకి అయితే 50%. సో, గైస్ చూడండి. ఆన్‌లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ప్రాసెసింగ్, ఫీజ్, స్లాట్ బుకింగ్, సెలక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అక్కడైతే మనకు స్లాట్ బుకింగ్‌లో టైము, డేటు అదొస్తుంది. మనకు వీలైనటువంటి అందులో ఉన్నటువంటి టైమ్స్ ఏదైతే ఉందో మనకు అవైలబుల్ ఏదైతే కంఫర్టబుల్‌గా ఉంటదో దాన్నైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో, గైస్ ఇదొచ్చేసి ఈ ప్రాసెస్ 20 నుంచి 28 అంటే ఆగస్ట్ 20 నుంచి 28కి మధ్యలో అయితే మీరైతే స్లాట్ బుక్ చేసుకోవాలి గైస్ ఫీజ్ పేమెంట్ చేసి. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంతకు ముందుకే బుక్ చేసుకున్నారో 20కి బుక్ చేసుకుంటారు కదా! వాళ్ళకొచ్చేసి 22వ తారీఖు నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్ట్ 29వ తారీఖు వరకైతే జరుగుతుంది. 22 నుంచి 29 వరకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది గైస్. సో, ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 25 నుంచి 30 వరకు అంటే ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా! అది అన్నాడు గాయ్స్. వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ ఎప్పుడు చేస్తారా అంటే ఇప్పుడు క్లోజింగ్ టైమ్ ఎప్పుడంటే ఆగస్ట్ 30 తారీఖు అయితే క్లోజ్ చేస్తున్నారు గాయ్స్. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి బిఫోర్ సెప్టెంబర్‌కి ముందు సెప్టెంబర్ 2కి ముందలనే అలాట్ చేస్తారంట గాయ్స్. సో, ఇది పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు, సెల్ఫ్ రిపోర్టింగ్ దానికోసం వచ్చేసి సెప్టెంబర్ 2 నుంచి 5 మధ్య మనం ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది గాయ్స్. సో, చూడండి దీనికి కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏంటి అనేది ఫైనల్ ఫేస్ అవసరం లేదు కదా! ఫస్ట్ ఫేసే కదా మనం చూస్తుంది. చూడండి గైస్ ఇక్కడ మనకేమేం కావాలి సర్టిఫికేట్స్ అనేది మాత్రమే చెప్తాను గైస్ నేను. జస్ట్ మినిట్ గాయ్స్. ఇక్కడ చూడండి పేమెంట్ ఫీజ్ ప్రాసెసింగ్ ఇదంతా ఉంది కదా! ఇదంతా అయిపోయింది కదా! మనం చెప్పింది. స్లాట్ బుకింగ్ కూడా అయిపోయింది కదా! సో, మనకు క్యాండిడేట్ అసలు ఏం కావాలి అని చెప్పేసి అంటే ఎస్సీ వాళ్ళకైతేనేమో క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఇవి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవి కావాలి. సో, అసలు మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు చూడండి గైస్ ఇది చాలా ఇంపార్టెంట్. స్కిప్ అయితే చేయకండి. ఐసెట్ ర్యాంక్ కార్డ్ కావాలి, హాల్ టికెట్ కావాలి, ఆధార్ కార్డు కావాలి, ఎస్ఎస్సి కావాలి, ఇంటర్మీడియట్ కావాలి, డిగ్రీ మెమో కావాలి, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావాలి, కన్సల్టేటివ్ ప్రొవిజనల్ 2 కావాలి, స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయితే మీ బోనఫైడ్స్ అన్నీ కూడా పిన్ పాయింట్ అక్యురేట్‌గా కావాలి గైస్. టీసీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అయితే కూడా కావాలి గైస్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ అంటే 1/1/25 అంటే జనవరిలో 1 తారీఖు నుంచి తర్వాత జనవరి 1 తారీఖు లేదా దాని తర్వాత ఇచ్చినటువంటి ఇన్‌కమ్ సర్టిఫికేట్ మాత్రమే వాలిడ్ అవుతుంది గైస్. అది గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ తహసీల్దార్ వాలిడ్ ఫర్ ద ఇయర్ 2025-26కి ఇచ్చింది మాత్రమే అది వాలిడ్ అవుతుందంటే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ గైస్ అదింతా. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈ పీరియడ్ ఆఫ్ 7 ఇయర్స్ ప్రొసీడింగ్ టు క్వాలిఫైయింగ్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎందుకు అవసరం ఉంటదంటే ఎవరిదన్నా గ్యాప్ ఉంటే మాత్రం అది రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతారు గైస్. అదన్నట్టు గ్యాప్ ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ మీ సేవ క్యాండిడేట్ హూ హాస్ రెసిడెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ 10 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో దానికైతే అది కావాలి. అంటే గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే కావాలి గైస్. అదైతే ఎంప్లాయ్‌మెంట్ ఎవరైనా ఉంటేనే ఉన్నారనుకోండి వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించినటువంటి సెంట్రల్ స్టేట్ ఎవరైతే ఉంటే ఆ ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ కావాలి గైస్. సో, ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ గైస్. ఇవైతే కావాలన్నట్టు. ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా ఉంటేనేమో వాళ్ళ ఆ సర్టిఫికేట్ ఉంటది కదా! అది కావాలన్నట్టు. ఇది క్యాప్ వాళ్ళకొచ్చేసి క్యాప్ అంటే తెలుసు కదా! చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్స్. ఓకే. దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో 2% కోటా ఉంటుంది కదా! వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అవి కావాలి గైస్. సో, ఇవైతే కావాలి గైస్. ఇవైతే దేనికైనా కూడా ఇది కావాలి గైస్. సో, నా వీడియో అయితే మీకైతే నచ్చిందనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.